హరి ఓం హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం ఓం. శ్రీమద్భగవద్గీత మనం 12వ అధ్యాయం విచారం చేసుకుంటున్నాం. పన్నెండవ అధ్యాయంలో 9వ శ్లోకం. ఇంతకుముందు శ్లోకంలో మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. ఎవరైతే మనస్సును నాయందు ఆధత్స్వ అనంటే ఉంచి, అంటే మనస్సును ఈశ్వరుని యందు ఉంచేయడం. మనస్సును ఈశ్వరుని యందు ఉంచేయడం అని అంటే ఏంటి? మనం చేసేటువంటి సంకల్పాలు, మనస్సుతో చేసేటువంటి విషయాలు, అంటే మనస్సుతో జ్ఞానేంద్రియములతో కలిసి విషయాలు చేస్తాం, విషయంలోకి వెళ్తాం. కర్మేంద్రియాలతో కలిసి విషయాల్లోకి వెళ్తాం. జ్ఞానేంద్రియాలతో విషయాలను తెలుసుకుంటాం, కర్మేంద్రియాలతో విషయాల్లోకి వెళుతాం ఆధిపత్యంతో. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం మామూలుగా మనస్సుతో జ్ఞానేంద్రియములతో విషయాలను తెలుసుకుంటూ వీటన్నింటిని వేరుగా తెలుసుకుంటున్నాం. కనుతో తెలుసుకునేది వేరే, చెవితో తెలుసుకునేది వేరే, ముక్కుతో తెలుసుకునేది వేరే, చర్మంతో తెలుసుకునేది వేరే, నాలుగుతో తెలుసుకునేది వేరే, ఇట్లా అన్నింటితో వేరుగా తెలుసుకుంటున్నాం. కానీ ఇప్పుడేం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఈ మనస్సుతో జ్ఞానేంద్రియములతో నువ్వు దేనినైతే తెలుసుకుంటున్నావో అదంతా ఈశ్వరుడే. అంటే కంటితో చూసేది ఈశ్వరుడే, చెవితో వినేది ఈశ్వరుడినే, నాలుగుతో రుచి చూసేది ఈశ్వరుడినే, ముక్కుతో వాసన చూసేది ఈశ్వరుడినే, చర్మంతో స్పర్శ చేసేది కూడా ఈశ్వరుడినే. అంటే దీనికి సంబంధించి నేను ఇంతకుముందు ప్రమ గురించి చెప్పి ఉన్నాను. ప్రమ అంటే జ్ఞానము, ప్రత్యక్ష ప్రమ.
కంటితో చూస్తూ ఉన్నారే, కంటితో చూస్తూ ఉండేటువంటిది కలిగేటువంటిది చాక్షుష భ్రమ, అంటే కంటి ద్వారా కలిగే జ్ఞానము. అంటే ఉండేది జ్ఞానమే. ఇప్పుడు కుండను చూసినాం. కుండను చూస్తే కంటి ద్వారా కుండను చూచి మనస్సు నుండి కంటి ద్వారా తరంగములు బయలుదేరి వచ్చి అవి కుండ వరకు వెళ్ళి కుండ నుంచి మళ్ళీ రివర్స్గా వచ్చి కంటి నుండి మళ్ళీ మనస్సుకు వెళుతాయి. ఈ ప్రాసెస్ జరిగినప్పుడు నీకు కుండ యొక్క జ్ఞానం అనేది కలుగుతుంది. ఈ కుండ జ్ఞానమును కలిగేటువంటి దానికి అంతఃకరణము అంటే ఇక్కడ అంతఃకరణం మనస్. ఈ అంతఃకరణం అనేటువంటిది కంటి ద్వారా బయటకు వచ్చి విషయాకారమును పొంది మళ్ళీ ఆ విషయము నుండి మళ్ళీ వెనుకకు వచ్చి ఇప్పుడు అంతఃకరణం వరకు చేరుతుంది. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ అంతఃకరణమే నీకు విషయం వరకు వెళ్ళదు. అంతఃకరణము జడము. ఈ అంతఃకరణము జడమైనటువంటి దానిని వెనకాలుండే చేతనము వలన చేతనవంతమై మనస్సు నుండి ఈ చేతనము సహాయముతో కంటి దగ్గరకు వచ్చి కన్ను జడం. అటువంటి జడమును చేతనము వలన కన్ను చేతనవంతమై ఉన్నది. అటువంటి చేతనమైనటువంటి కన్ను ద్వారా ఇప్పుడు చేతనమును ఆశ్రయించి ముందుకు మనము బ్యాటరీ లైట్ వేసినప్పుడు బ్యాటరీ లైట్ నుంచి ఫోకస్ బయట వచ్చినట్లుగా ఇప్పుడు ఏమవుతుందంటే అంతఃకరణములో నుండి ఇదొక రంధ్రం, అంటే లోపల ఉన్నటువంటి తేజోవంతమైనటువంటి చైతన్య స్వరూపం యొక్క ప్రకాశము మనస్సు నుండి ఫోకస్ చేసింది. ఫోకస్ చేసినప్పుడు కన్ను అనేటువంటిది ఒక రంధ్రం బయట వచ్చేదానికి. ఆ కన్ను అనే రంధ్రము గుండా బయటికి కిరణములు ప్రయాణం చేశాయి. ఈ కన్నుని ఏ వైపు తిప్పితే అటువైపు ఉండేట్టు కనిపిస్తాయి. అంటే ఏంటి? ఈ మనస్సు అనేటువంటిది లోపల ఉన్నటువంటి ఈ మనస్తో కూడి ఉన్నటువంటి చేతన మనస్సు రూపంగా మనస్సు అనేటువంటిది చేతనవంతమై ఏ ద్వారాలు ఉన్నాయో ఆ ద్వారాల గుండా అంతా ప్రకటింపబడుతుంది. ఆయా ద్వారాల గుండా అంతా వస్తుంది. మనము ఒక లైట్ వెలిగించి పెట్టి దానిపైన ఒక కుండను మూసిపెట్టినాం. కుండకు ఒక 9 రంధ్రములు ఉన్నాయి. లోపల లైట్ వెలుగుతూ ఉంది. ఆ కుండకు రంధ్రములు ఉన్న కారణం చేత ఏమవుతుందంటే ఆ లైటింగ్ వెలుగు ఆ రంధ్రముల గుండా బయట వస్తుంది. రంధ్రముల నుంచి బయట వస్తుంది. దాన్ని రమ్మని చెప్పి మనం ఏమన్నా చెప్పినామా? ఆ లైటింగ్ని మనం ఏం రమ్మని చెప్పలేదు. మనము రమ్మని చెప్పకపోయినా ఆ వెలుగు యొక్క సహజత్వం ఏమవుతుందంటే ప్రకటింపబడుతూ ఉంటుంది. ఆ వెలుగు సహజత్వం ప్రకటింపబడుతూ ఉన్నటువంటిది రంధ్రములు ఉన్నాయి కాబట్టి రంధ్రముల గుండా బయటకి ప్రకటింపబడుతుంది. అదే విధముగా చైతన్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ చైతన్యము అంతఃకరణమునందు అక్కడ ప్రతిఫలించి అంతఃకరణము నుంచి రిఫ్లెక్ట్ అవుతున్నది అన్నమాట. అది ఆ రిఫ్లెక్ట్ అయ్యేటువంటిది రంధ్రాలు ఉన్నాయి. కన్ను రంధ్రం కంటి నుంచి బయట వస్తుంది. చెవి రంధ్రం దాని నుంచి బయట వస్తుంది. ముక్కు రంధ్రం ముక్కు నుంచి బయట వస్తుంది. నోరు నాలుక దాని నుంచి బయటపడుతుంది. మలమూత్ర రంధ్రాలు కూడా బయట వస్తున్నాయి. కాబట్టి ఇవేం చేస్తుంది?
ఈ లోపల ఉన్నటువంటి వెలుగే ఇన్ని రంధ్రముల గుండా ప్రకటింపబడుచున్నది. అంటే ఆ వెలుగు చేతనత్వం, చైతన్యం. ఆ చైతన్యం అనేటువంటిదే తెలివి రూపంగా ఇక్కడ మనస్సుతో కలిసి తెలివి రూపంగా మనకు తెలియబడతా ఉంది. ఆ తెలివి రూపంగా ఇప్పుడు కంటి ద్వారా బయట వచ్చినటువంటి ఆ చేతన ఏ ఏ విషయం మీద పడితే ఆ విషయము రూపాన్ని పొందుతూ ఉన్నది మనస్సు. ఆ మనస్సు ఆయా రూపాన్ని పొంది ఇది ఏమిటి అని గుర్తిస్తుంది. గుర్తించి ఈ విషయము, ఇది కుండ, ఇది కెమెరా, ఇది ల్యాప్టాప్, ఇది పలానా మనిషి, ఇది మనవాడు, ఇది మనవాడు కాదు అని మనస్సులో ఉండేటివన్నీ కూడా అక్కడ దాన్ని గుర్తిస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అంటే జ్ఞానమే ఆ ఆకారాన్ని పొంది నీకు ఇవన్నీ చూపిస్తూ ఉంది. అంటే జ్ఞానమే బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కాబట్టి జ్ఞానమే బ్రహ్మ. ఆ జ్ఞానమే ఇప్పుడు ఇక్కడ మనకు ప్రకటమవుతా ఉంది. మనమేం చేస్తున్నాం ఇప్పుడు? మన మనస్సుతో కంటి ద్వారా చూసిన విషయములను ఏం చేస్తున్నామంటే ఇవి విషయములు అని మనం గుర్తిస్తున్నాం. అది ఈశ్వరుడిని గుర్తించట్లేదు, అంటే జ్ఞానమని గుర్తించుటలేదు. అందుకోసం భగవంతుడు ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ, మయ్యేవ మన ఆధత్స్వ, మనస్సును నువ్వు నాయందు సమర్పించు. అంటే మనస్సును నాయందు సమర్పించుట అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనస్సు చేతనవంతంగా పనిచేస్తూ ఉంది తప్ప చేతనంతో పనిచేస్తూ ఉంది. ఈ మనస్సు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములతో కలిసి ఏ ఏ విషయములనైతే తెలుసుకుంటున్నదో అదంతా కూడా జ్ఞానస్వరూపమే ప్రకటమగుచున్నదని తెలుసుకో అని ఒక అర్థం. ఆ అర్థాన్ని తెలుసుకోలేనటువంటి వాడికి సరే ఈ మనస్సు ద్వారా ఏ ఏ విషయాలు తెలియబడుతున్నాయో అవన్నీ కూడా ఈశ్వరుడిని తెలుసుకో. ఈ సగమేమి విశ్వరూపంగా చూశాడు కదా ఇంతకుముందు 11వ అధ్యాయంలో. ఆ విశ్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరునితోనే ఈ మనస్సుతో జ్ఞానేంద్రియాలతో కలిసి నేను చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను. ఈ మనస్సుతో కర్మేంద్రియాలతో కలిసి ఈశ్వరుని యందే నేను ఉంటున్నాను. చూడండి ఎట్లుందో. అంటే ఇప్పుడు ఏమైంది? నువ్వు మనస్సుతో చేసేటువంటి ప్రతి వ్యవహారం, ప్రతి క్షణం, నువ్వు తిన్నా, మాట్లాడినా, చూచినా, విన్నా, వాసన చూసినా, స్పర్శ చూసినా, నడిచినా, కూర్చున్నా, తీసుకున్నా, ఇచ్చినా, పడుకున్నా, ఇంకా మలమూత్ర విసర్జన చేసినా, లేదా ఇంక వేరే వ్యవహారాలు ఏవైనా చేసినా, అన్ని వ్యవహారములు ఈశ్వరునితోనే జరుగుచున్నవి. ఈశ్వరునితోనే జరుగుతుంది. ఎందుకంటే విశ్వరూపము కంటే నీవు బయట చేయడం లేదు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు? విశ్వరూపములో ఉన్నావు. విశ్వరూపము అయినటువంటి ఈశ్వరునితోనే నేను వ్యవహారం చేస్తున్నానన్న గుర్తించు. అట్లాగన్నా గుర్తించు. జ్ఞానస్వరూపం అనేది వేదాంత విచారణ ద్వారా వచ్చేటువంటి లోతైనటువంటి అంశం. అంత గుర్తించలేనప్పుడు ఇలాగైనా చూడు. అంటే మనస్సును నా యందుంచు, తర్వాత బుద్ధిని కూడా నా పైన పెట్టు. అంటే నిశ్చయం ఏం చేస్తామంటే మామూలుగా మనం నిశ్చయం చేసుకుంటాం, ఈ పని చేద్దామా వద్దా, ఆ పని చేద్దామా వద్దా, ఆ పని చెయ్యాలి, రేపు ఈ పని చేయాలి, నిన్న ఈ పని చేశాను, ఇవన్నీ ఉంటాయి. అవి బుద్ధిలో ఉంటాయి. ఆ బుద్ధిని అందుకోసం ఏమంటున్నాడు పరమాత్మ? బుద్ధిని కూడా నాయందు నివేశయ. అంటే ఆ నిశ్చయం చేస్తావు చూడు, ఆ నిశ్చయం చేసేది నువ్వు చెయ్యొద్దు, ఈశ్వరునికి అప్పగించు. ఆ నిశ్చయము ఈశ్వరునికి అప్పగించు. ఈశ్వరుడు ఏమి చేస్తే నేను దానిని పాటిస్తాను. అంటే నువ్వు నిశ్చయం చేయొద్దు అన్నమాట. ఆ చేసే నిశ్చయాలన్నీ ఈశ్వరుని నుంచి జరుగుతాయి నిశ్చయాలు. స్వామీజీ ఏమన్నారంటే ఘటిల్లుతాయి అని అన్నారు. ఘటిల్లుతాయి
అన్ని పనులు ఘటిల్లుతాయి. అంటే నువ్వేం చేయాలి? నువ్వు ఈశ్వరుని కోసం నువ్వు ప్రయత్నం చేయి. ఈశ్వరుని తత్వం తెలుసుకునే దానికి నువ్వు ప్రయత్నం చేయి. ఆ మార్గంలో ప్రయాణం చేయి. దానికోసం నిర్ణయం చేయి. దానికోసం ఈశ్వరుణ్ణి పొందేదానికోసం చేసే నిర్ణయము, ఈశ్వరుణ్ణి పొందేదాని కొరకు చేసేటువంటి ప్రయత్నము, ఈశ్వరుని పొందాలనేటువంటి కోరిక, ఇవన్నీ కోరికలు కానీ నిర్ణయాలు కానీ అవి కావు, అవి బంధించవు. ఈశ్వరుని కోసం తప్ప నువ్వు ఇంక వేరే దానికోసం దేనికోసం చేసినా అది బంధిస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడు అనేటువంటిది నువ్వే. నిన్ను నీవే తెలుసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు అక్కడ వేరే విషయమును నువ్వు కోరుటలేదు. వేరే విషయమును కోరితే నువ్వు దాంతో బంధింపబడతావు. ఇప్పుడు వేరే విషయం కోరట్లేదుగా, నన్ను నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇక్కడ బంధం అనేటువంటిది లేదు. నేను ఈశ్వరుని కోరుతున్నా, ఈశ్వరుని చేరాలని కోరుకుంటున్నా, చివరికి వచ్చేది ఆ ఈశ్వరుడు ఎవరంటే నేనే అవుతాను. ఆ ఈశ్వరుడు నేనే అవుతాను కాబట్టి అది కోరిక కాదు, అది బంధించదు, నిన్ను విడుదల చేస్తుంది. అందుకొరకు భగవంతుడు ఏమంటున్నాడు? మనస్సును నాయందుంచు, బుద్ధిని నాయందు నివేశయ, ఆవేశయ అన్నట్లుగా నివేశయ అంటే నిశ్శేషముగా నాయందు పెట్టుము. బుద్ధిని పూర్తిగా నా మీద అనమాట. ఎందుకంటే నీ నిశ్చయాలు ఉండకూడదు, నువ్వు నిశ్చయం చేయకూడదు, అంతా ఈశ్వరునికి అప్పగించేసేయాలి. ఏమన్నా జరగనిలే, అది ఏమి జరిగినా ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే జరిగినది. శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. శివునాజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదన్నప్పుడు ఇంకా జరిగే అంశాలన్నీ ఈశ్వరుడు చేపిస్తున్నాడు. మరి నేనెందుకు ఆయా విషయాలు జరిగినప్పుడు ఉద్విగ్నము నేనెందుకు పడాలి? ఈశ్వరునికి తెలుసు. ఆ ఈశ్వరానుగ్రహం చేత ఏమేమి జరుగుతుందో అదంతా జరగని అని ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడిని గురించి చెప్తున్నాడు. నివసిష్యసి మయ్యేవ. అప్పుడు నువ్వేమవుతావు? నువ్వు నాయందే నివసిస్తావు. నువ్వు నాకంటే వేరుగా ఉండవు. అంటే ఇప్పుడు మామూలుగా ఈశ్వరుని యందు భావన ఉంచకపోతే ఈశ్వరుని యందు లేమా అంటే ఈశ్వరుని యందు ఉన్నాం, కానీ మనము ఈశ్వరుని యందు ఉండామని మనకు లేదుగా. నేను ఈశ్వరుని యందు ఉందా? ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను, నేను ప్రపంచంలో ఉన్నాను, ఈ ప్రపంచంలో ఉంటే నన్ను కాపాడుతాడు ఈశ్వరుడు, హే ఈశ్వరుడా నన్ను రక్షించు, అది కదా మనం కోరుకుంటున్నాం. కానీ ఈ భావన వచ్చినప్పుడు మనస్సు బుద్ధి ఎప్పుడైతే ఈశ్వరుని యందు పెట్టావో అప్పుడేమైపోతావు? పూర్తిగా నువ్వే నీ అంతటా నీకే నిశ్చయం వస్తుంది. ఏమని? నేను ఈశ్వరుని యందు ఉన్నాను. ఈశ్వరునికి నాకు కనీసం మధ్యలో ఒక వెంట్రుక పెట్టి ఆయనకు నాకు మధ్యలో గ్యాప్ పెడదామంటే కూడా అంత కూడా గ్యాప్ లేదు. ఈశ్వరునితో నేను అంత దగ్గర సంబంధంతో నన్ను ఈశ్వరుడు చూస్తున్నాడు అనేటువంటి నిశ్చయం, దృఢత్వం అప్పుడు వస్తుంది. అందుకే చెప్తున్నాడు నివసిష్యసి నాయందే నువ్వు నివసిస్తావు. నిశ్చయేన, చూడండి ఆచార్యుల వారు కూడా చెప్తున్నారు, నివస్యసి నిశ్చయేన మదాత్మన మయి నివాసం కరిష్యసి ఏవ అతః. నువ్వు ఎప్పుడైతే నాయందే నివసించినావో అప్పుడేమవుతావు? అత ఊర్ధ్వం నా సంశయ. అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ రెండు అర్థాలు. అత ఊర్ధ్వం అంటే పైకి పంపిస్తాను. శరీరము నిలిచి ఉండగా
నువ్వు చేసిన ప్రయత్నం జీవన్ముక్తి స్థితిని పొందితే, జీవన్ముక్తి స్థితిని పొందితే నువ్వు ఇక్కడ జీవన్ముక్తి స్థితిని పొందినట్లు అవుతుంది. అంటే ఏమి, నువ్వు ఇంతకుముందు జీవన్ముక్తి స్థితిలో లేవు, దానిని ఇప్పుడు నువ్వు జీవన్ముక్తి స్థితి పొందేటట్లుగా నీకు నేను మార్గాన్ని చూపించి పైకి పంపిస్తాను అని ఒక అర్థం. సరే, ఒకవేళ జీవన్ముక్తి పొందలేదు, ఈశ్వరుని పట్టుకొని ఉన్నావుగా, ఈశ్వరుని యందే ఉన్నావుగా, కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, శరీర పతనం అయ్యింది. శరీర పతనం అయిన తర్వాత ఏమవుతుంది, పూర్వాభ్యాసేన తేనేవ హ్రియతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే. అంటే పూర్వం చేసినటువంటి అభ్యాసం వలన తరువాత వచ్చేటువంటి జన్మలో అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదిదృశం. కాబట్టి తర్వాత వచ్చేటువంటి జన్మను ఏం చేస్తాను, నేను యోగుల ఇండ్లలో నిన్ను పుట్టించి నువ్వు ఎక్కడైతే నిలిపేసినావో నీ యొక్క ప్రయత్నమును, అక్కడి నుంచి మళ్ళా నువ్వు ప్రయత్నం చేసి నువ్వు ముందుకు వెళ్ళేటట్లుగా నేను చేస్తాను అని భగవంతుడు అత ఊర్ధ్వం ఎంతవరకు పంపిస్తాడు, నీవు ఆత్మస్వరూపము, నేనే ఆత్మస్వరూపము అనే స్థితిని పొందేటంత వరకు నిన్ను ఈశ్వరుడు పైకి పుష్ చేస్తాడు. పుష్ చేస్తాడంటే మరి ఆయన కదా ఈశ్వరుడు. ఆయన ఈశ్వరుడు అంటే ఎవరు, ఈశ్వరుడు వేరు నేను వేరు అని కదా ఉండవు నీ భావనలో. అది లేకుండా ఆ ఈశ్వరుడు నేనే అనేటువంటి స్థితి కలిగేటువంటి మార్గాన్ని నీకు విచారణ ద్వారా, గురువు ద్వారా నీకు తెలుసుకునేటట్లుగా, అందులో ఉండేటువంటి లోటుపాట్లు, సాధక బాధకాలు, దానికి కలిగేటువంటి అడ్డంకులు ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటిని ఎలా ఎలా అధిగమించాలనేటువంటిది, ఈ లోక వ్యవహారాలు అనేటువంటి నీకు ఏ విధంగా వస్తాయి అడ్డంకి అనేటువంటిది, వీటన్నింటినీ ఈశ్వరుడైనటువంటి మహాత్ముడు నీకు అధిగమించే విధానాన్ని చూపించేటువంటి వాళ్ళ దగ్గరికి చేరుస్తాడు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. ఈశ్వరానుగ్రహము వలననే అద్వైత వాసన, అంటే అద్వైతం, ద్వైతము లేదు, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అనేటువంటి జ్ఞానము దృఢమయ్యేటట్లుగా దాన్ని తెలుసుకునేటువంటి సామర్థ్యం కలిగిన ప్రదేశానికి పంపించి విచారణ చేయించి నీకు దాన్ని తెలుసుకునేటట్లుగా ఈశ్వర అనుగ్రహంతో జరుగుతుంది. అంటే ఈశ్వరుడే ఆటికి నిన్ను పంపిస్తాడు. అత ఊర్ధ్వం న సంశయ. రామకృష్ణ పరమహంసుల వారికి అమ్మవారంటే చాలు, ఇంక వారికి ఇంక వేరే ఏం అవసరం లేదు. ఆ స్థితిలో ఉన్నటువంటి మహాత్ములకి ఇప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం ఏమైందంటే, ఈయన ధ్యానంలో కూర్చుంటే అలాగే ఉండిపోతాడు, ధ్యానంలో అలాగే ఉండిపోతాడు, అమ్మ భావనలో ఉండిపోతున్నాడు. ఇప్పుడు అమ్మకు ఈయనకు ఏమనే మాత్రం తేడానే లేనటువంటి స్థితి బాగా ఏర్పడిపోయింది. అయితే అదే కరెక్ట్ అని అనుకుంటున్నాడు, కానీ అది కరెక్ట్ కాదుగా. అందుకని ఆ అమ్మవారు ఏం చేస్తారంటే చెప్తారు, నాయన రేపు నీకు ఒక గురువు వచ్చి నీకు ఉపదేశం చేస్తాడు. వారి పేరు తోతాపురి అనేటువంటి మహాత్ముడు వస్తాడు. ఆ మహాత్ముడు నీకు రేపు ఉపదేశం చేస్తాను నాయన, నువ్వు వారి ద్వారా ఉపదేశమును స్వీకరించు అని చెప్పారు అమ్మగారు. సరే, మరుసటి రోజు తోతాపురి గారు వారు యాదృచ్ఛికంగా వచ్చారు. వస్తే రామకృష్ణ పరమహంస గారు ఆతిథ్యాన్ని అక్కడ తీసుకునేటట్లుగా అక్కడ జరిగింది. తోతాపురి గారు వచ్చారు, చూచాడు, ఇతను యోగ్యుడే కాబట్టి ఆయన ఆ ఆత్మవిచారణ చేయడానికి ప్రారంభించినారు. అప్పుడు ఈ తోతాపురి గారు ఏది చెప్తే దాన్ని అంతటిని సునాయాసంగా చెప్పేస్తున్నారు. అంత సునాయాసంగా చెప్పడం అనేటువంటిది అంత సాధ్యమైన అంశం కాదు. సరే, లాస్ట్కి ఇంకా ఫైనల్ మిగిలినది ఒకటే, బ్రాహ్మీ స్థితి. ఆ బ్రాహ్మీ స్థితిని గురించి చెప్పడం కోసం గాను వారు వివరిస్తే ఈ పరమహంస గారికి అది అమ్మవారి యొక్క స్వరూపం కదా,
అమ్మగారి స్వరూపంలో కదా నేను లయిస్తున్నాను, ఇది అమ్మగారు అని చెప్పారు. తోతాపురి గారు ఏమన్నారంటే, అమ్మగారు లేరు, ఏమీ లేదు, ఉండేది బ్రహ్మ, నీ మనస్సు నీకు అలా చూపిస్తూ ఉంది, అది సత్యం కాదు నైనా అని చెప్పినారు. పరమహంస గారు అన్నారు, నాకు అమ్మగారు చెప్పారు స్వామి, రేపు తోతాపురి గారు వస్తారు, వారి ద్వారా ఉపదేశం స్వీకరించమన్నారు, అందుకోసమే నేను మీ ద్వారా నేను శ్రవణం చేస్తున్నాను, కానీ మీరు చెప్పేదాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను అని అన్నారు. సరే, మనం దీనిపైన రేపు విచారణ చేద్దాం అని చెప్పి తోతాపురి గారు ఆ రోజు అక్కడికి నిలిపారు. అప్పుడు పరమహంస గారు మరుసటి రోజు ఉదయం అమ్మవారి దగ్గరికి మామూలుగా సేవ చేసేదానికి వెళ్ళారు. అప్పుడు అమ్మవారితో సంభాషణ చేస్తే అప్పుడు చెప్పారు పరమహంస గారు, అమ్మా నువ్వేమో ఇలా పంపించావని చెప్పావు, తోతాపురి గారు వచ్చారు, మీరు చెప్పారని చెప్పి వారితో నేను ఆత్మ విచారణ చేశాను, వారేమో అసలు నువ్వు లేవని చెప్తున్నాడు, నువ్వంతా మిథ్యని చెప్తున్నాడు, నీ గురించి అసలు పట్టించుకోవద్దని చెప్తున్నాడు అందని చెప్పాడు. అమ్మగారు అన్నారు, ఆ మాటలు పలికించింది నేనే అన్నారు. ఆ మాటలు తోతాపురి గారి ద్వారా పలికించింది నేనే. అదేంటమ్మా, అయితే నువ్వు లేవా, నువ్వు మిథ్యనా అని అన్నారు. నాయన, యథార్థ తత్వం అదే, యథార్థమైన తత్వము గురువు గారు చెప్తూ ఉండేటువంటిదే, కాబట్టి నువ్వు దానిని చాలా స్పష్టంగా తెలుసుకో అని చెప్పింది. సరే అమ్మా అని చెప్పి ఆ అమ్మగారి అనుగ్రహాన్ని స్వీకరించి తోతాపురి గారి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు విచారం చేశారు. ఇప్పుడు విచారం చేస్తే ఇప్పుడు వారు చెప్పారు, బ్రాహ్మీ స్థితిలో కూర్చో, అసలు అమ్మగారు కానీ ఏం కానీ లేదండి. కూర్చుంటే ఎంతసేపు అమ్మగారే వస్తున్నారు. భావన, ఈ మనస్సు అలా ఉందిగా, ఆ అమ్మగారి భావన వస్తుంది, అమ్మగారు వస్తున్నారు. అప్పుడు పరమహంస గారు అమ్మగారిని ప్రార్థించి ఒక ఖడ్గము నిమ్మని చెప్పి తీసుకొని ఆ ఖడ్గముతో అమ్మవారి యొక్క రూపం కనిపిస్తూ ఉంటే తన యొక్క భావనలోనే ఆ భావన రూపాన్ని ఖండాలుగా నరికి వేశారట. ఇప్పుడు అమ్మవారి యొక్క రూపం అంతా కూడా చిన్న భిన్నమైపోయి అంత తొలగిపోయింది. ఇప్పుడు నిర్మలమైనటువంటి స్వరూపం, తన సహజ స్వరూపంలో నిలిచిపోయినారట. అంటే అమ్మవారిని ఆశ్రయించిన కారణం చేత అమ్మవారు తన సహజత్వ స్వరూపానికి వెళ్ళే మార్గాన్ని చూపించి తనే ఆ సహజత్వ స్థితిలో ఉండేటట్లుగా అనుగ్రహించారు. అదే ఇక్కడ కూడా భగవంతుడు చెప్తున్నాడు, ఎవడైతే నాయందు మనస్సును పెట్టి బుద్ధిని కూడా ఎవడైతే నాకు సమర్పించున్నాడో ఇంకా సర్వం ఇంకా నాకే సమర్పణ చేశాడో. ఇప్పుడు ఇటు చూడండి, 7వ అధ్యాయంలో మొదటి శ్లోకం ఏమిటి? మై ఆసక్త మనఃపార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథాజ్ఞాస్యసి తత్శృణు. అంటే మై ఆసక్త మనాహ, ఎవడి మనస్సైతే నాయందు ఆసక్తమై ఉందో, యోగం యుంజన్ మద ఆశ్రయ, అంటే మీ బుద్ధిగతంగా నన్నే ఆశ్రయించి ఉన్నాడు, మనస్సు నాయందు పెట్టాడు, బుద్ధి కూడా నాకు సమర్పించున్నాడు, అతనికి అసంశయం సమగ్రం మాం, అసంశయం సంశయము లేకుండా సమగ్రం నా గురించి పూర్తిగా నేను అతనికి చెప్తాను అని చెప్పారు అక్కడ 7వ అధ్యాయం మొదటలో. ఇక్కడ 12వ అధ్యాయంలో దానినే ఇక్కడ చూపించారు. చూడండి ఎందుకంటే 12వ అధ్యాయము ఈ ద్వితీయ షట్కం క్లోజ్ అవుతుందిగా, అందుకని ఆ 7వ అధ్యాయంలో ప్రారంభించిన దాన్ని 12వ అధ్యాయంలో ఇక్కడ ఈ శ్లోకము ద్వారా ఇక్కడ బాగా స్పష్టం చేసి, అది ఎవడైతే అలా ఉన్నాడో వాడికి నా తత్వం అనేటువంటిది తెలుస్తుంది, అలా తెలిసేటట్లుగా నేనే చేస్తున్నానని చెప్పాడు. సరే, తర్వాత శ్లోకం. అథ చిత్తం సమాధాతుం న